హాయ్ ఫ్రెండ్స్, నేనండి పిఎన్ఆర్ మేడిబెడ్ను. ఈరోజు మీకు రాంబాణం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అది ఎటువంటి చోట బతుకుతుంది, వాటికి బతకాలన్నా కూడా వాటికి నీటి చెమ్మ ఎలా ఉండాలో మీకు చెప్తాను. రండి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో ఒక తెలుసా మీకు? దీని పేరు వచ్చేసి కుందేలి చెవ్వాకు అంటారు. కుందేలి చెవ్వాకు అంటే కుందేలి చెవులాగా ఉంది కాబట్టి కుందేలి చెవ్వాకు అంటారు. చూడండి, వీటిని ఎత్తుక్కొని కూడా కుందేలు తింటుంది. చూడండి, తినున్నది మేసున్నది చూడండి. ఇదే కుందేలాకు అంటారు. దీని పేరే కుందేలు చెవులు, అంటే చెవులు మాదిరిగా ఉంటుంది కాబట్టి కుందేలు చెవులు ఆకుంటారు. దీన్ని పప్పులో వేసుకోవచ్చు. పప్పు కూర తెలుసు కదా, పప్పు కూర అంటే బేళకూర వేసుకొని పప్పు కూర చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. దీని మాదిరినే ఉంటుంది. రాంబాణము చూపిస్తాను. చూడండి, కుందేలు చెవులాకు బాగా గమనించండి. ఇప్పుడు రాంబాణం చూపిస్తా. చూడండి, తేడాలు మీకు తెలుసుకోండి. చూడండి ఫ్రెండ్స్, రాంబాణము నేను చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇది రాంబాణం ఎలా ఉందో చూడండి. రాంబాణం అంటే ఇలా ఉంటుంది. రాముని బాణానికి ఎదురే లేదంటారు కదా, చూడండి ఎలా ఉందో. ఇది రాంబాణం. ఇది కుందేలు చెవులాకు, కుందేలి చెవ్వాకు దీని పేరు వచ్చేసి. దీన్ని పప్పులో వేసుకోవచ్చు, తినొచ్చు. దీన్ని తినకూడదు. చూడండి, చాలామంది తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ కోసమే నేను వివరంగా చెట్లు కూడా నేను చూపిస్తుంది. ఇదే విధంగా ఉందని చెప్పి ఆ ఆకు కూడా మీరు తింటున్నారు, తిని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలా చేయకండి ఫ్రెండ్స్. తెలిసుంటేనే చేయండి, తెలియకుంటే తినకూడదు. ఏది మీ ఇష్టం వచ్చినట్టు ప్రయత్నించకండి. ఓకేనా ఫ్రెండ్స్? చూశారు కదా. మీకు ఈ వీడియోలో వచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఉంటామండి, బాయ్.